ఇక మనం ఆలయాల విషయాలకు వస్తే నేను ఇందాక 3 ఆలయాలు ఇటు, ఒక ఆలయం అటు ఉందన్నాం కదా. ప్రతి ఆలయం కూడా గర్భాలయం, అర్ధమండపం ఈ రెండిటితోనూ ఉంది. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత చూస్తే మీరు ఈ ఆలయాలన్నీ మనం బయట నుంచి చూస్తే ఈ ఆలయాలన్నీ ఎలా ఉన్నాయంటే కింద నుంచి చక్కటి అధిష్టానం, దాన్ని అధిష్టానం అంటాం మనం, బేస్మెంట్ అంటారు. బేస్మెంట్ పైన స్తంభవర్గం లేక పాదవర్గం లేక గోడ భాగం అంటాం, గోడ. ఇక అక్కడి నుంచి గోడ బిగిన్ అవుతుంది అన్నమాట. ఆ గోడ మీద చక్కటి స్తంభాలు, మధ్యలో బాగా ముందుకు పొడుచుకొచ్చినటువంటి కోష్టాల్లో దేవతలు ఉండేవి కానీ ప్రస్తుతానికి లేవు అన్నమాట. కోష్టం అంటే మధ్యలో గూడు అంటాం మనం. ఒక్కొక్క ఆలయానికి ఏం చేస్తారంటే పంచకోష్టాలు అని ఉంటాయి. అంటే గర్భాలయం ఉందమ్మా, వెనక వైపు ఒకటి ఉంటుంది, ఆ వైపు ఈ వైపు 3 ఉంటాయి, ఎదురుగానే దూరం ఉంటుంది కదా. మళ్ళీ దానికి అర్ధమండపం ఉంటుంది, అర్ధమండపానికి ఈ వైపు ఇలా 5 ఉంటాయి. 5టిలో కూడా ఆగమ శిల్పశాస్త్రాల్లో చెప్పినట్టుగా కొన్ని విగ్రహాలని అందులో పెడతారు. ప్రదక్షిణం చేసేటప్పుడు వారికి ఇలా నమస్కరించి ప్రదక్షిణ పూర్తి చేస్తారనమాట. అందుకోసంగా కోష్ట దేవతల్ని పెడతారు. ఈ పాదవర్గం పైన మనకి చక్కటి ప్రస్తరం అంటారు. ప్రస్తరం అంటే మన ఈ స్కందం టైపు, దానికి కప్పు, లోపల కప్పు భాగం బయటకు వస్తే ప్రస్తరం అంటారు. చూరుతో ఉన్నటువంటి ఒక అమరిక, పైనుంచి నీళ్లు, వర్షపు నీళ్లు పడితే ఈ అలా కట్టడం మీద పడకుండా బయటికి జార విడుస్తుంది అన్నమాట. దాని కింద గమ్మత్ ఏమిటంటే ఆ చూరు కింద ఉన్నటువంటి 2 వరుసల్లో మీకు అత్యద్భుతమైనటువంటి శృంగార శిల్పాలు ఉన్నాయి. శృంగార శిల్పాలు ఎందుకంటే దేవుడు మనకి ఆయన తాపి ధర్మారావు గారు దేవాలయాలపై బూతు బొమ్మలు అని బుక్కులు రాశారు కదా. ఎందుకు రాశారంటే అది కూడా కేవలం ఆధ్యాత్మికంగా కాదు, ఐహికంగా కూడా మనుషులు విజ్ఞానవంతులై జీవించినప్పుడు మాత్రమే అది మన పరమార్థం అని అంటాం కదా. ఆ దృష్టితో కొంత తెలియని వారికి తెలియజెప్పడానికి ఉద్దేశించి మాత్రమే ఈ మైథున శృంగార శిల్పాలని అక్కడ చెక్కారు. ఆ తరువాత దాని మీద ఉన్నదాన్ని మనం విమానం అంటాం. ఆ శిఖరాన్ని విమానం అంటాం. కొంతమంది మామూలుగా శిఖరం అంటారు, విమానం అంటారు. గర్భాలయం మీద ఉండేది. అన్ని గర్భాలయాల మీద కూడా అద్భుతంగా దాదాపుగా 3 దాన్ని అంతస్తులతో ఉండేటువంటి విమానాలు ఉన్నాయి, శిఖరాలు. పైన దానికి ఒక కంఠం, మనకి ఎలా కంఠం ఉందో దానికి ఒక కంఠం, కంఠం మీద మళ్ళీ మనకి శిరస్సు ఎలా ఉందో దానికి ఒక శిఖరం, దానిపైన మళ్ళీ మనకు శిఖ ఎలా ఉందో అలా కలశం, ఇవన్నీ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతి చోట కూడా మళ్ళీ అంతే కదా, దేహో దేవాలయం ప్రోక్త జీవ దేవో సనాతన అని ఒక రూల్ ఉంది. అలా దాన్ని అలాగే తీర్చిదిద్దారు. చుట్టూ మళ్ళీ ప్రతి వరుసలోనూ చక్కటి శిల్పుల యొక్క హస్తకళా నైపుణ్యం. ఇప్పటికి కూడా మనం ఆశ్చర్యపోతాం, అరే ఇంత నల్లటి ఇంత గట్టి రాయిలో ఎలా చెక్కారు అని అనుకుంటాం మనం. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు.